ఇది పాలకొల్లు దుఃఖదాయిని మన దమయపర్తి డ్రైన్. ఈ దమయపర్తి డ్రైన్కి చిన్నపాటి వర్షం వస్తే 15-14 వార్డులు మరి బొడ్డు లోతు నీళ్ళలో మునిగిపోయేటువంటి పరిస్థితి. గత సంవత్సరం కూడా మా మోటార్ సైకిళ్ళు కూడా రోడ్ల మీద కూడా వెళ్ళలేనటువంటి స్థితిలో, ఒక గోదావరి వరద ముంపు ప్రాంతం అట్లా ఉంటుందో అట్లా పాలకొల్లు పట్టణ ప్రాంతం అట్లా ఉండేది. మరి అటువంటి దమయపర్తి డ్రైన్కి సంబంధించి ఆ రోజు నేను 2014-19 ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 6 కోట్ల రూపాయలు ఆ రోజు నిధులు మంజూరు చేసి మరి ఏదైతే ఆ పనుల్ని ప్రారంభించాలంటే కొద్ది క్లిష్టతరమైనటువంటి పనులు. ఈ యొక్క దమయపర్తి డ్రైన్ అనేది మరి మనిషి నిలువులోతు ఊబితో ఉండేటువంటిది. అటువంటి ఊబిలో కాంక్రీట్ వర్క్ చేయాలంటే చాలా క్లిష్టమైనటువంటి పని. అటువంటి స్థితిలో కూడా ఆ రోజు కష్టపడి ఏదైతే ఆ పనుల్ని నేను ప్రారంభించినటువంటి స్థితి. మరి ఆ రోజు ఉన్నటువంటి వైసీపీ నాయకులు మరి ఎన్నో విమర్శలు చేసి బట్టలిప్పుకుని మాట్లాడారు. ఆ రోజు దమయపర్తి డ్రైన్ మీద చేస్తున్నటువంటి పనులు కూడా అవాకులు చవాకులు మాట్లాడి అడ్డం కల్పించారు. సరే, నేను ఒకటే చెప్పాను ఆ రోజు ప్రజలకి, రేపు మళ్ళీ మన ప్రభుత్వం మళ్ళీ వస్తుంది, ఖచ్చితంగా దాన్ని పూర్తి చేస్తాను అని చెప్పాము. కానీ దురదృష్టం కొద్దీ మన ప్రభుత్వం రాలేదు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చింది. మరి ఆ రోజు మనం చేసే పనుల్ని అడ్డుకొని బట్టలిప్పుకొని అవాకులు చవాకులు మాట్లాడినటువంటి వాళ్ళు 5 సంవత్సరాల్లో ఈ దమయపర్తి డ్రైన్కి సంబంధించి ₹1 పని ఎందుకు చేయలేదు? ఒక్క తట్ట మట్టి పని ఎందుకు చేయలేదు? ఒక అరబస్తా సిమెంట్ పని ఎందుకు చేయలేదు? ఒక్క ఓస కూడా అక్కడ ఎందుకు పెట్టలేదు? డైరెక్ట్ క్వశ్చన్ ఇదంతా కూడా. అంటే అధికారం ఉన్నప్పుడు అహంకారంతో ఆ అధికారాన్ని అనుభవించడానికే. ఎందుకంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇక్కడ ఇన్ఛార్జిగా పోలీస్ స్టేషన్లో సిఐల్ని, ఎస్ఐల్ని, కమిషనర్ని, మున్సిపల్ మరి ఎంఆర్ఓల్ని, ఎండిఓల్ని అందరినీ మార్చుకునేటువంటి అధికారాన్ని అనుభవించారు. మరి మీరు ఇన్ఛార్జ్ అయినప్పటికీ కూడా మీకు మళ్ళీ ఎదరొక కారు వెనకాల మళ్ళీ పోలీసు మళ్ళీ ప్రోటోకాల్ పెట్టుకున్నారు. అంటే అంత అధికారాన్ని అనిపించుకున్నటువంటి మీరు పవర్ని మీ చేతుల్లో పెట్టుకున్న మీరు కనీసం ఎన్టీఆర్ టిట్కో ఇల్లు ఎమ్మెల్యేగా ప్రారంభోత్సవానికి వస్తే మరి డాష్ మీద కూడా ఎక్కకుండా తొక్కేసినటువంటి